హాయ్ అందరికీ నమస్కారం. గుడ్ న్యూస్ విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అనుమానపు తెరలు తొలగిపోయాయి, సందిగ్ధాలు పటాపంచలైపోయాయి. సో అసలు మళ్ళీ ఎన్నికలు వస్తాయా, విజయ్ ఏం చేస్తాడు, 107 సీట్లకు రాజీనామా చేస్తారా, రకరకాల మాటలు మాట్లాడుకుంటున్న సందర్భంలో ఒక గుడ్ న్యూస్ వచ్చింది విజయ్కి. మనం అనుకుంటున్న ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను, దీనికి ఒకే ఒక పరిష్కారం, సిపిఐ సిపిఎం విసికేలు లెటర్లు ఇస్తే తప్ప దీనికి ఒక పరిష్కారం రాదు అని మనం గతంలో మాట్లాడుకున్నాం. వీళ్ళను మెస్మరైజ్ చేసి లేకపోతే వీళ్ళను తన రాజకీయ చతురతతో వీళ్ళని దగ్గర చేసుకోవడానికి విజయ్ ఏం చేస్తాడు అనే అంశాలు మనం మాట్లాడుకున్నాం. వాస్తవానికి ఇది ఎప్పుడో 2 రోజుల క్రితమే ఫైనల్ అవ్వాల్సింది. 2 రోజుల క్రితమే విజయ్కి మేము మద్దతు ఇస్తామని మౌఖికంగా చెప్పారు తప్ప రాతపూర్వకంగా ఇవ్వలేదు. కానీ రాతపూర్వకంగా ఇవ్వడానికి 48 గంటలు పట్టింది అంటే కాస్త ఆశ్చర్యకరమే అని చెప్పాలి. వాస్తవానికి పెద్ద కాంప్లికేషన్స్ ఏమీ లేవు, అయినప్పటికీ దాదాపు 3 రోజుల నుంచి ఈ అంశం నలుగుతూ వస్తూ ఉంది. విజయ్కి ఇప్పుడు అసెంబ్లీలో 107 సభ్యుల బలం ఉంది. సో దానికి తగ్గట్టుగా +5 కాంగ్రెస్ పార్టీ, +2 సిపిఐ, 2 సిపిఎం, 2 విసికే, మొత్తం కలిపి 105, 12, 6, 18, 118 సభ్యుల బలము విజయ్కి వచ్చేసింది. 108 స్థానాల్లో విజయ్ గెలిచినప్పటికి కూడాను ఒక స్థానానికి ఆయన రిజైన్ చేశారు. అయితే సెంగోట్టయ్యన్ అనే ఒక వ్యక్తి విజయ్ పార్టీలో ఉన్నాడు, ఆయన చాలా సీనియర్ నేత, ఆయన ప్రొటెం స్పీకర్ చేస్తారన్న మాటలు వినిపించినాయి. కానీ అయితే సో అది కేవలం వీళ్ళ సమ్మతితోనే చేయాలి కాబట్టి సో అది ఆ సభ్యుడిని కూడా వీళ్ళే ఉంచుకునే అవకాశం ఉంది. సో మొత్తం 107 సభ్యులు +5 కాంగ్రెస్ పార్టీ, ఈ ముగ్గురు కూడా లెటర్లు ఇవ్వటం జరిగింది. 2 6 మొదటి నుంచి మేము మద్దతు ఇస్తామని చెబుతున్నారు, కానీ లేఖలు మాత్రం ఇవ్వట్లే వీళ్ళు. ఇప్పుడు లేఖలు ఇవ్వటంతో సమస్యకు ఒక పరిష్కారం దొరికినట్టయింది. విజయ్ గవర్నర్ని కలిశారు. గవర్నర్ కూడా పెద్ద వివాదాస్పదంగా ఉండే అవకాశం కూడా ఏం కనపడలేదు. వాస్తవానికి గవర్నర్ ఏం చెప్పారు, గురువారం రోజు కలిసినప్పుడు, బుధవారం రోజు కలిసినప్పుడు మీకు పూర్తి స్థాయి మెజారిటీ లేదు కాబట్టి అవకాశం ఇవ్వలేనన్నారు. గురువారం రోజు కలిసినప్పుడు ఏం చెప్పారు, మీకు పూర్తి స్థాయి మెజారిటీ వచ్చేంత వరకు నేను వెయిట్ చేస్తాను, మరి ఎవరిని పిలవనన్నారు. సో ఆయన పూర్తి స్థాయి మెజారిటీ తెచ్చుకునేందుకు ఒక అవకాశం ఇచ్చినట్టుగా భావించాలి. ఆ తర్వాత అంతకుముందు ఉన్న పరిణామాలు కూడా నేను గత వీడియోలో వివరించాను. గతంలో 4 సందర్భాల్లో అత్యధిక సీట్లు వచ్చిన వాళ్ళు ఏ రకంగా గవర్నర్ పిలిచినా కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయారన్న అంశాలను కూడా మీ ముందు ఉంచాను. అయితే ఇవన్నిటి పరిణామాల నేపథ్యంలో అసలు మీకు పరిపూర్ణమైన మద్దతు ఉందని నాకు పేపర్ మీద ఇస్తే నేను డెఫినెట్గా అవకాశం ఇస్తానని చెప్పారు. ఇవాళ సిపిఐ సిపిఎం విసికే ఇక తప్పదు కాబట్టి వీళ్ళు బహుశా కొంత బార్గెన్ చేయడానికి ప్రయత్నం చేసినట్టుగా కనపడుతోంది. సో మేము మా మద్దతు ఈ 6 ఎమ్మెల్యేల మద్దతే చాలా కీలకం, మరి మా 6 ఏం చేస్తారనే అంశం మీద పెద్ద ఎత్తున చర్చలు జరిగి ఉంటాయి. మరి ఆ చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్టుగా అనుకోవచ్చు మనం. సో ఇందులో సిపిఐ సిపిఎం అలాగే విసికే 3 పార్టీలు కూడా మద్దతునివ్వడంతో తమిళనాడులో కొత్త చరిత్ర లిఖించబడతా ఉంది. తమిళనాడు రాజకీయాల్లో అప్పుడెప్పుడో ఎంజీఆర్ని చూసాము. ఎంజీఆర్ గారు కొత్తగా పార్టీ పెట్టి వెంటనే ఆయన ముఖ్యమంత్రి అయినారు. ఆ తర్వాత వారసురాలిగా జయలలిత కూడా పార్టీ పెట్టి అదే పార్టీలో ఆమె ముఖ్యమంత్రి అయినారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇన్నాళ్ళకి విజయ్ ముఖ్యమంత్రి అవుతున్నారు. మొత్తం సినిమా రంగానికి రాజకీయ రంగానికి విడదీయలేని అనుబంధం ఉందని చెప్పాలి. మీరు చూడండి, డిఎండికే పార్టీ పెట్టింది ఎవరు, విజయకాంత్ పార్టీ పెట్టాడు. తర్వాత అక్కడ చాలామంది పార్టీలు పెట్టారండి. పార్టీలు పెట్టి కొంతమంది ఫెయిల్ అయిపోయారు, కొంతమంది సక్సెస్ అయ్యారు. ఈవెన్ దో శరత్ కుమార్ గారు, రాధికా హస్బెండ్ శరత్ కుమార్ గారు కూడా ఒక పార్టీ పెట్టారు, ఆయన కూడా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. కమల్ హాసన్ పార్టీ పెట్టారు, ఆయన సక్సెస్ అవ్వలేదు. ఇలా అనేక మంది పార్టీలు పెట్టారు కానీ సక్సెస్ అవ్వలేదు. కానీ ఒక హ్యూజ్ మాస్ ఫాలోయింగ్ ఉన్న నాయకుడు అయితే, ఒక లీడర్, ఒక సినిమా స్టార్ అయితే పార్టీ పెట్టిందంటే ఎంజీఆర్, ఆ తర్వాత విజయ్ అని చెప్పాలి. ఎందుకంటే మిగతా వాళ్ళందరికీ కూడా ఇంత హ్యూజ్ ఫాలోయింగ్ లేదు. విజయకాంత్ మధ్యలో కొంతవరకు విజయకాంత్కి మంచిగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన ఒక దశలో అయితే 42 స్థానాల వరకు తమిళనాట గెలవటం జరిగింది. ఆ 42 స్థానాలతోటి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత అనుకోని విధంగా ఆ పార్టీ పూర్తిగా పార్టీ గ్రాఫ్ పడిపోయింది. ఇప్పుడు తాజాగా విజయ్ మళ్ళీ ఆ వారసత్వాన్ని, ఎంజీఆర్ వారసత్వాన్ని మళ్ళీ కొనసాగిస్తున్నట్టుగా అనుకోవాలి. సినిమా రంగం నుంచి వచ్చి ఇప్పుడు రాజకీయ రంగాన్ని శాసించే పరిస్థితికి విజయ్ వచ్చారని చెప్పాలి. విజయ్కి ఇప్పుడు బొట్టాపొట్టి మెజారిటీ. అయితే విజయ్కి 118 స్థానాలు వచ్చాయి. కానీ ఇది సరిపోతుందా అంటే ప్రమాణ స్వీకారం చేయడం వరకు అయితే సరిపోతుంది. కానీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వీళ్ళందరినీ బుజ్జగించడం అనేది చాలా తలనొప్పి వ్యవహారం. దాదాపుగా 5, 6, 11 మంది సభ్యులు ఇవాళ బయట నుంచి ఉన్నారు. 11 మంది సభ్యుల మద్దతు ఈయనకు వస్తుంది. కానీ ఈ 11 మంది సభ్యులు ఏ రోజు ఏం చేస్తారనేది ఎప్పుడు నిత్యం ఇదొక
టఫ్ జాబ్ అనమాట. వాళ్ళని నిత్యం వాళ్ళని బుజ్జగించుకుంటూ రావడం అనేది కొంచెం ఇబ్బందికరం. ప్రతిపక్షాలకు కూడా ఇదొక అస్త్రంలాగా ఉంటుంది, ఎప్పుడు ఎవరైనా లాగేయచ్చు. సో ఇదొక అస్త్రంలాగా ఉంటుంది. మరి ఏం జరుగుతుంది? మరి అన్నాడీఎంకే నుంచి చాలామంది బయటకు వస్తామని చెప్పినా కానీ విజయ్ స్వీకరించలేదు కాబట్టి వాళ్ళందరూ కూడా అక్కడే ఆగిపోయారన్న మాటలు వినపడతా ఉన్నాయి. సరే, మరి ఏం జరుగుతుంది? విజయ్ ఈ 118 మందితో ఎట్లా నెగ్గుకు రాగలుగుతారు? సో ప్రమాణ స్వీకారం రేపు ఉండే అవకాశం ఉందంటున్నారు. దీనికి సంబంధించి స్పష్టమైన టైం అయితే ఇంకా ప్రకటించబడలేదు. అయితే విజయ్ ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు? నేను ముందే చెప్పాను మీకు, ఆయనకు 2 సవాళ్ళు ఉన్నాయి. ఒకటి, ఈ ప్రభుత్వం నడపడం అనేది ఒక సవాలు. సో మద్దతు 118 అంటే బొటాబుట్టి మెజారిటీతో ప్రభుత్వాన్ని నడపడం అనేది కత్తి మీద సాములు అంటే వ్యవహారం. దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తారనేది ఒకటైతే. 42,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఆయన కావాలి కాబట్టి 42,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం సముపార్జించడం అనేది ఒక పెద్ద టాస్క్. 10 లక్షల కోట్ల అప్పు ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం చేసింది కాబట్టి మరి ఏ రకంగా చేస్తారు? విజయ్ అను నేను అనే దానికైతే అడ్డంకులు తొలగిపోయినాయి, కానీ విజయ్ అను నేను తనను తాను ఎలా నిరూపించుకుంటాడు అనేది ప్రతిరోజు ఒక పండగే కాదు, ప్రతిరోజు ఒక టెన్షనే అనుకోవాలి. మరి విజయ్ ఎట్లా ముందుకు తీసుకెళ్తారనేది చూడాలి. ఎనీవే, విజయ్కి మనం ఆల్ ది బెస్ట్ చెప్దాం. డెఫినెట్గా విజయ్ ఒక మంచి నాయకుడిగా, ప్రజారంజక పరిపాలన చేసిన నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకోవాలి. సినిమాల్లో ఎలాగైతే ఆయన మంచి పేరు తెచ్చుకున్నారో అలాగ మంచి పేరు రాజకీయాల్లో కూడా తెచ్చుకోవాలని మనం ఆశిద్దాం. డెఫినెట్గా కళాకారులకి మనం ఒక అడ్వాంటేజ్ ఉంటుందండి. బయట నాయకులకు కళాకారులకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. కళాకారులకి ఆర్ద్రత కొంచెం ఉంటుంది. సో తడి ఉంటుంది గుండెల్లో, ఎప్పుడు చెప్తా ఉంటా కదా. సో ఆర్ద్రత అనేది ఉంటుంది. బహుశా ఆర్ద్రత ఒకవేళ విజయ్ కూడా ఉంటే ఒక మంచి పరిపాలన, సంక్షేమ పరిపాలన అందించే అవకాశం ఉంది. మనం పవన్ కళ్యాణ్ గారిని చూస్తా ఉన్నాం, అద్భుతమైన పరిపాలన అందిస్తున్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు చేయని పనులు, అనేక పనులు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అడవి బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపుకుంటూ ముందుకెళ్తున్నారు. అదే రీతిన విజయం సాధిస్తారా? ఏం జరుగుతుందనేది మనం వేచి చూడాలి.